సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసుపై దర్యాప్తు స్పీడప్ అయింది. నిందితుల కోసం 10 పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. మరోవైపు చందు నాయక్ పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నాగోల్ భూ వివాదంలో భాను వ్యక్తితో చందు నాయక్ కు గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. 4 ఏళ్ల క్రితం భాను కూడా హత్యకు గురయ్యాడని, ఈ కేసులో చందు నాయక్ A2గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రెస్ ఇక ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఇవాళ ఉదయం దిల్సుఖ్ నగర్ లోని శాలివాహన నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసుపై దర్యాప్తు స్పీడప్ అయింది. నిందితుల కోసం 10 పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. మరోవైపు చందు నాయక్ పాత కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నాగోల్ భూ వివాదంలో భాను వ్యక్తితో చందు నాయక్ కు గొడవ జరిగినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. 4 ఏళ్ల క్రితం భాను కూడా హత్యకు గురయ్యాడని, ఈ కేసులో చందు నాయక్ A2గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఇవాళ ఉదయం దిల్సుఖ్ నగర్ లోని శాలివాహన నగర్ పార్క్ దగ్గర చందు నాయక్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, వాళ్ళ ఉదయం తెల్లవారుజామున 7:30 ప్రాంతంలో చోటు చేస్తున్నటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇందులో ప్రధానంగా కాల్పులకు గురైనటువంటి వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ను తెలుసుకోవడం జరిగింది. అలాగే మరోవైపు ఎవరైతే యొక్క ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రధానమైనటువంటి రీజన్స్ ఏమున్నాయనేది కూడా ఇప్పటికే కొంతవరకు పోలీసులు తెలుసుకోగలిగారు. ఇక ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి అటు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇవాళ ఉదయం 7:30 ప్రాంతంలో శాలివాహన నగర్ లోని ఆ పార్క్ లో కాల్పులకు గురైనటువంటి వ్యక్తి చందు నాయక్ తను సిపిఐ లీడర్ గా గుర్తించడం జరిగింది. గత కొంతకాలం క్రితం నుంచి అతనికి అంటే 2022లో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. A2గా చందు నాయక్ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే పాత కక్షల నేపథ్యంలోనే ఈ అటాక్ అనేది జరిగి ఉండొచ్చు అనంటూ కూడా ఆ పోలీసులు భావించడం జరుగుతుంది. వాస్తవానికి ఇటు శాలివాహన నగర్ పక్కనే ఉన్నటువంటి ఇటు ఏదైతే చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఇటు ప్రస్తుతం చందు నాయక్ నివాసం ఉంటూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి అక్కడే నివాసం ఉంటుంటూ పక్కనే ఉన్నటువంటి శాలివాహన నగర్లోని పార్కుకి ఇవాళ ఉదయం ప్రాంతంలో ఆయన వాకింగ్ కు రావటం జరిగింది. వాకింగ్ కు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అతని మీద మొట్టమొదటిగా ఆ మొహం పైన కారంపొడి చల్లారు. కారంపొడి చల్లి తను ఉక్కిరిబిక్కిరైనటువంటి సందర్భంలోనే ఉక్కిరిబిక్కిరయ్యి తిరిగి పార్కులోకి పరిగెడుతున్నటువంటి సందర్భంలో తన పైన దాదాపు 5 రౌండ్ల పాటు కాల్పులు జరిపి ఆయన్ను కుప్పకూలిపోయేలాగా చేయడం జరిగింది. 5 రౌండ్ల పాటు కాల్పులు జరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చందు నాయక్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇటు ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే గతంలో ఒక భూ వివాదానికి సంబంధించి 2022లోనే
చందు నాయక్ ఒక భూ వివాదంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు భాను అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆ కేసులో భాను అనే వ్యక్తితో అతనికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. అయితే ఆ తర్వాత కొంతకాలానికి భాను అనేటువంటి వ్యక్తి హత్యకు గురవటం జరిగింది. హత్యకు గురైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కేసులోనే చందు నాయక్ ఏటుగా ఉన్నాడు, ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఈ మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయ్యడంతో అప్పటి నుంచి కూడా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే ఈ యొక్క చందు నాయక్ మీద కక్ష పెంచుకొని తనను ఎలాగైనా కడతీర్చాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ పథక రచన చేశారు అనేది ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నటువంటి విషయం. ఇక ఇందులో భాగంగానే అసలు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఆనవాళ్లను ఐడెంటిఫై చేయడం కోసం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ 7:30 ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో, ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత అక్కడకు క్లూస్ టీమ్స్ చేరుకున్నాయి, అలాగే డాగ్ స్క్వాడ్స్ చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్స్ ద్వారా అలాగే క్లూస్ టీమ్స్ ద్వారా పూర్తిగా ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసినటువంటి పనులు ప్రస్తుతం క్లూస్ టీమ్స్ నిమగ్నమయ్యారు. ఈ క్లూస్ టీమ్స్ ఇచ్చినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవిడెన్స్ సాయంతో నిందితులను గుర్తించబోతున్నారు పోలీసులు. ఇక అందులో భాగంగానే అక్కడ పరిసర ప్రాంతాల్లో, పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఒకసారిగా చెక్ చేస్తూ ఉన్నారు. చెక్ చేసి అసలు నిందితులు ఒక 4-wheeler అంటే కారులో వచ్చారు కాబట్టి, కారులో వచ్చారన్నటువంటి విషయం కన్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు ఆ కారు ఏ నెంబర్ ప్లేట్ కలిగినటువంటి కారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు వీళ్ళు సుపారీ గ్యాంగా లేకపోతే గతంలో భాను అనేటువంటి వ్యక్తి హత్య కేసులో చందు నాయక్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి భానుకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులేమన్నా లేకపోతే వారికి సంబంధించి బంధువులా అనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. లేదంటే వారి ద్వారా సుపారీ గ్యాంగ్ ద్వారా యొక్క హత్య అనేది జరిగిందా అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమని ఆరోపిస్తున్నారు రత్నకుమార్? మరి చందు నాయక్ కుటుంబ సభ్యులు ఏమని ఆరోపిస్తున్నారు? ఎస్, ఇప్పటికే జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఆ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఈ సమాచారం ప్రకారం భాను కుటుంబ సభ్యులే ఒకవైపున ఆ యొక్క హత్యకు అంటే ఈ యొక్క హత్య జరగడానికి ప్రధాన కారణం అవ్వచ్చు అనేది నుంచి వినిపిస్తోంది. అలాగే రాయేష్ అటువంటి మరొక వ్యక్తితో ఉన్నటువంటి గొడవల కారణంగా, ఆ వ్యక్తితో ఉన్నటువంటి విభేదాల కారణంగా అతను చేయించి ఉంటాడు అన్నటువంటి అనుమానాలు అనేవి కుటుంబ సభ్యుల ద్వారా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే అసలు హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? రాజేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తుల, లేకపోతే గతంలో హత్యకు గురి కాబడినటువంటి భాను అనేటువంటి వ్యక్తికి సంబంధించి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే బాధితుల కుటుంబం ఉందో వాళ్లే సుపారీ గ్యాంగ్ చేత ఇప్పుడు హత్య చేయించి చందు నాయక్ను హత్య చేయించారా అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా అనేక అనుమానాలు అనేవి తలెత్తున్నాయి. సో ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది అనేది ప్రాథమికంగా భావిస్తున్నారు. కాబట్టి సో పూర్తి దర్యాప్తు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరు హత్య చేయించారు, ఎవరి ద్వారా ఈ హత్య జరిగింది, ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నదని ఒక స్పష్టత అయితే వచ్చినటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది పాత కక్షల నేపథ్యంలోనే జరిగినటువంటి హత్య తప్ప దీనికి మరొక రీజన్ ఉండకపోవచ్చు అనేది పోలీసులు చెబుతున్నటువంటి వివరణ ద్వారా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.